శ్రీశైలం హైవే అయితే మనకి ఎటువంటి ఇప్పటికైతే లోకా లేదు. సో చాలామంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా లేదా అన్న ఒక ఆలోచనలో కూడా పడిపోయారు. ఎందుకంటే అది క్లస్టర్స్గా డివైడ్ చేసి ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మారుస్తున్నారని చెప్పి కూడా కొంత గందరగోళ పరిస్థితి అయితే ఉంది. బేసిక్గా హైదరాబాద్ మనం ఎన్నో ఎలక్షన్లు చూసాం. ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్లు వస్తూ ఉంటే ఆ 2 నెలలు రియల్ ఎస్టేట్ కొంచెం డల్గా ఉంటుంది. ఎందుకంటే ట్రాన్సాక్షన్ల విషయంలో కొంత ఇదిగా ఉంటుంది కాబట్టి. ఈసారి మనకి ఎక్కువ టైం తీసుకుంది, 6 నెలలు పట్టింది. ఎందుకు సార్ ఈసారి ఎక్కువ టైం తీసుకుంది? ఇంకా కొంచెం స్పీడ్ అందుకోలేదని చెప్పి మాట వినిపిస్తుంది. నిజమండి. ఎందుకంటే ఇది ఎలక్షన్ ముందు నుంచే డల్ ఉందండి. ఎందుకు అంటే ల్యాండ్ కాస్ట్ పెరిగిపోవడం, మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో లేకపోవడం వల్ల ఎలక్షన్ అనేది ఒకటి కారణం అండి, అంతే తప్ప దాని ముందు నుంచి కూడా కొంచెం స్లో అవడం అనేది రియల్ ఎస్టేట్ జరగడం జరిగిందండి. అది కంటిన్యూ అవుతుంది అంతే. ఇప్పుడు కొత్తగా తగ్గిపోవటము, ఎలక్షన్ అయ్యడం వల్ల గవర్నమెంట్ మారడం వల్ల తగ్గడం అనేది లేదు. ఎందుకు అంటున్నానంటే నేను 2005 నుంచి హైదరాబాద్ ట్రెండ్స్ చూశానండి నేను. ఎందుకంటే అప్పటి నుంచి అన్నీ చూసాం. ఎందుకంటే బైఫికేషన్ జరగడం కానీ, తర్వాత అంతా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోమని చెప్పడం, తర్వాత దాన్ని మరి విపరీతమైన రేట్లు రావడం, తర్వాత కరోనా టైము, ఆ టైంలో కూడా చాలా రియల్ ఎస్టేట్ లేదు, ఏమీ లేదు అనుకున్నారు. అది కూడా మళ్ళీ విపరీతంగా క్రేజ్గా పెరగడం జరిగింది. అలాగే మనకి నోట్ల రద్దు, అది కూడా మనకి అనుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనుకున్నాం. తర్వాత ఎలక్షన్ కూడా మనం చూసామండి. ఎప్పుడు కూడా కొద్ది రోజులు మాత్రమే ఇది ఉంటుందండి. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అనేది ఎవర్ గ్రీన్. కొద్ది రోజులు స్తబ్దుగా ఉంటుంది తప్ప ట్రాన్సాక్షన్లు ఆగొచ్చు. కానీ మీరు చెప్పిన దానికి నేను అగ్రీ అవును. ఎందుకంటే త్వరలో ఏపీ ఎలక్షన్లు కూడా జరగబోతున్నాయి. అవును, ఈసారి కొంత హాట్గా నడుస్తుంది అక్కడ. సో ఎక్కువ రియల్ ఎస్టేట్ ఇక్కడ కొంత పుంజుకోవడానికి కూడా ఏపీ కారణం అని చెప్పి బయట వినిపిస్తున్నమాట. సో రేపు ఏపీ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత అక్కడ వచ్చే రిజల్ట్ని బట్టే ఇక్కడ మార్కెట్ కొంచెం మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందని చెప్పి రియల్ ఎస్టేట్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నమాట. ఓ రకంగా తీసుకున్నామంటే రేపు అమరావతిలో కూడా ఇప్పటికే గజం 5 నుంచి 10,000 రూపాయల దాకా రేటు పెరిగింది. ఆ చుట్టుపక్కల విజిటింగ్ కూడా ఎక్కువ, అంటే అంతకుముందు 10-15 మంది విజిటర్స్ ఉంటే ఇప్పుడు దాదాపు రోజుకి 50-60 మంది వెళ్ళి అక్కడ భూముల రేట్లు ఎలా ఉన్నాయో అడుగుతున్నారని చెప్పి కూడా విన్నాం. మరి దీనికి మీరు ఒప్పుకుంటారా? నిజమండి ఇది. ఎందుకంటే ఎప్పుడు కూడా రాజకీయ కారణాలు కూడా ఉంటాయి మన డెవలప్మెంట్ మీద. మీరు చెప్పినట్టుగానే స్టేబుల్ గవర్నమెంట్ లేకుండా, లేదంటే ఒక అనిశ్చితమైన పరిస్థితి అక్కడ క్రియేట్ అయ్యి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పక్క చూపులు చూస్తారు. ఇన్వెస్టర్ అనేవాడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది ఆలోచిస్తాడండి, తెలివైన కస్టమర్. ఒకప్పుడు మనకు హైదరాబాద్ కూడా డల్ అయినప్పుడు బెంగళూరు వైపు చూశారండి. బెంగళూరులో ఇన్వెస్ట్ చేశారు చాలామంది. అలాగే చెన్నైలో కూడా ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసేవాడు రాష్ట్రంతో సంబంధం లేదు. అదేవిధంగా నెక్స్ట్ రేపు రాబోయే గవర్నమెంట్ ఏదైనా మారుతుంది, మళ్ళీ రియల్ ఎస్టేట్ బాగుంటుంది, మళ్ళీ ఇండస్ట్రీస్ వస్తాయి ఆంధ్రాకి అనుకునే ఆలోచన వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి అనౌన్స్ చేసిన తర్వాత, స్టేట్ బైఫికేషన్ అయిన తర్వాత మేము కూడా వెళ్ళామండి అక్కడికి. కానీ అదొక ట్రేడింగ్ లాగా అయిపోయింది. ల్యాండ్ కాస్ట్ 10 లక్షలు ఉన్నది కోటి రూపాయలదేమో 2 కోట్లు 3 కోట్లు అక్కడి వరకు కూడా వెళ్ళిపోయిందండి. అలా అబ్నార్మల్గా పెరగడం కూడా డేంజరే. ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో మళ్ళీ అవన్నీ కూడా ఇన్వెస్ట్ చేసిన అందరూ సూసైడ్లు చేసుకున్నారండి. నాకు తెలుసు అక్కడ చాలామంది సూసైడ్లు చేసుకున్నారు. ఎందుకంటే ల్యాండ్ పేమెంట్లు చేయలేక బయట నుంచి ఫైనాన్షియల్ తెచ్చి, అలాంటి అది చాలా డేంజరస్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు కూడా ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ మారుతుందన్న ఆలోచనతోటో, లేకపోతే ఇంకోటో, లేదా అమరావతి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తారేమో నెక్స్ట్ గవర్నమెంట్ మారితే అనే ఉద్దేశంతో పొలిటికల్ ఇష్యూ అండి. పొలిటికల్ ఇష్యూ, దాన్ని మన జోలికి మనం వెళ్ళకూడదు. కానీ అది కూడా మనకి ఇక్కడ హైదరాబాద్ డల్ అవ్వడానికి కొంత కారణం అవుతుంది. ఎలక్షన్ కారణం ఒకటైతే మళ్ళీ అది కూడా ఆ పొలిటికల్ ఇది కూడా కొంత మనకి కారణం కావచ్చు. కానీ లాంగ్ టర్మ్లో నేను చెప్పేది మళ్ళీ హైదరాబాద్ ఎవర్ గ్రీన్. ఖచ్చితంగా మళ్ళీ ఇది నేను చెప్తాను చూడ, ఒక సింహం ఒక 4 అడుగులు వెనక్కేస్తే మళ్ళీ లంఘించి దూకడానికి అంటారు చూడండి, అలాగే మళ్ళీ కూడా హైదరాబాద్ అనేది ఎవర్ గ్రీన్. ఎందుకంటే ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ, రవాణా కానీ, లేకపోతే ల్యాండ్ మనకి దొరకటం కానీ, గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, లేదనుకుంటే మనకి నిరుద్యోగులకి కావలసిన ఎంప్లాయ్మెంట్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి, పుష్కలంగా ఉన్నాయి.